పదవీ విరమణ చేయబోతున్న శ్రీమతి పుష్ప మేడం గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మేడంతో నాకు 17 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు తన సీనియర్ అనేటువంటి ఒక గర్వం లేకుండా నన్ను ఎంతగానో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు. నన్ను ఎంత బాగా చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ కూడా నాకు అండగా ఉండేటువంటి వారు. ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేడం చెప్తే చాలు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్లే అయిపోతూ ఉండేది. ప్రతి విషయాన్ని కూడా చాలా తేలిగ్గా ఏం కాదులేమ్మా అని మాకు ధైర్యాన్ని ఇచ్చేది. చాలా విషయాలలో మాకు సలహాలు ఇచ్చేది. ప్రతి విషయంలోనూ తోడుగా ఉండేది. కొండంత ధైర్యం మాకు పుష్ప మేడం ఉంటే. స్కూల్లో స్టాఫ్ రూమ్ లో మేడం వేసిన జోక్స్ కి అసలు బాగా నవ్వేటువంటి వాళ్ళం. ఇప్పుడు ఇంకా అటువంటి జోక్స్ మాకు కరువు అవుతాయి. మేడం ఇంకా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఇంకా రారు అని అనుకుంటే, ఆ మాట తలుచుకుంటేనే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఇంకా మేడం గురించి చెప్పాలి అంటే, మేడం ఎంతో మంది పేద విద్యార్థులకు బాగా సహాయం చేసేటువంటి వారు. బాగా హెల్పింగ్ నేచరు. బుక్స్ కొనియడం కానివ్వచ్చు, తర్వాత వారి అన్ని ఆర్థిక విషయాలన్నిట్లలోనూ కూడా మేడం వాళ్ళకు డబ్బు సహాయం అంతా చేసేటువంటి వాళ్ళు. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. మా పిల్లలు కూడా పుష్ప మేడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూశారు కాబట్టి మేడం స్కూల్కి వచ్చినప్పుడల్లా వాళ్ళను ఎంతో ఆప్యాయంగా మాట్లాడేది. పుష్ప మేడం అంటే వాళ్ళకి చాలా అభిమానం. వాళ్ళకి ఏ చిన్న పరీక్షలు ఎగ్జామ్స్ జరిగినా ఫస్ట్ ఫోన్ కాల్ మేడమే చేసేది, ఆల్ ది బెస్ట్ చెప్పేది. సో అట్లా మా పిల్లలకి కూడా మేడం అంటే చాలా అభిమానం. ఈ ఓపెన్ తర్వాత ఇంకా మేడం స్కూల్ కి రారు అని అంటే నిజమే, చాలా దాన్ని మేము తలుచుకోవడం కూడా కొంచెం కష్టమే. కానీ రిటైర్మెంట్ అనేటువంటిది ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క జీవితంలో అది తప్పనిసరి. కాబట్టి ఇది అందరి యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటువంటిది కాబట్టి దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. మేడం ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఎలాగ ఉండేదో ఇక ముందు కూడా, రిటైర్మెంట్ తర్వాత కూడా మేడం అందరినీ నవ్విస్తూ ఎప్పుడూ ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. పుష్ప మేడం, విష్ యు వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. 2020వ తారీఖున పదవీ విరమణ చెందుతున్నటువంటి శ్రీమతి పుష్పావతి గారికి ఆర్థిక శుభాభివందనాలు మరియు ఆమె శేష జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంటూ స్టే హోమ్, స్టే సేఫ్. హాయ్ పుష్ప మేడం, నమస్తే. నిజంగా మీతో పరిచయం ఒక అద్భుతమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. మీరు నాకు ప్రతి విషయంలో కూడా ఒక ఫ్రెండ్గా, ఒక సిస్టర్గా చాలా చాలా బాగా తమాషాగా నవ్విస్తూ ప్రయాణం చేయడం ఎలాగా అలవాటు చేస్తున్నారు. నిజంగా మీలాంటి వ్యక్తి ఒక కొలిగ్గా నాకు దొరకడం చాలా అదృష్టము. అంతేకాకుండా మీకు నాకు దాదాపుగా 9 సంవత్సరాల వయసులో వ్యత్యాసం ఉన్న మీరు మాత్రము మా వయసు పిల్లలతో లాగా సమానంగానే మాతో పాటు హాయిగా నవ్వుతూ ఏ విషయాన్నైనా కానీ ఎలా పరిష్కారం చేసుకోవచ్చు, చాలా ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎలా పరిష్కారం చేసుకోవచ్చు అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా. అలా ప్రతి విషయంలో కూడా బాగా ధైర్యాన్ని కలిగిస్తూ ధైర్యంగా ఉండేటట్టుగా మీరు మమ్మల్ని ఎలా ప్రయాణం చేయాలి, ఈ జీవితాన్ని అంతా ఎలా గడపాలి అనేది చాలా బాగా నేర్పించినారు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇలా నవ్వుతూ ఉండే జీవితాన్ని మీకు ఇంకా ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రసాదించాలా భగవంతుడు. ఇక మీకు మంచి ఫ్రెండ్ సుబ్బయ్య సార్ దొరికినారు. చాలా చాలా అదృష్టవంతులు సుబ్బయ్య సార్ మీకు భర్తగా పొందినందుకు. ఎందుకంటే మీకు ఎటువంటి బాధ్యతలు లేకుండా అన్నీ దానే చూసుకొని మీరు ఇంత రిలాక్సింగ్గా జీవితాన్ని గడపడానికి సహాయం చేసినటువంటి వ్యక్తి సుబ్బయ్య సార్ అని నేను భావిస్తున్నాను.
ఇక మీదట ఈ మిగిలిన ప్రయాణం అంతా కూడా చాలా సాఫీగా ఆ భగవంతుడు మీతో నడిపించాలని, ఖచ్చితంగా ఆయన నడిపించకపోయినా మీరు నడుస్తారు కూడా, అదే అభిప్రాయం నా మనసులో ఉంది. చాలా సంతోషంగా మీ జీవితకాలాన్ని గడపాలని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. Wish you all the best. Wish you all the best. Wish you all the best. Nothing more, nothing more, nothing more. That's all. That's all. That's all. చిరంజీవి సౌభాగ్యవతి పుష్ప, నీ రిటైర్మెంట్ శుభాకాంక్షలమ్మా. నిండు ఆయురారోగ్యాలతో పతి సతి సంతానం సమేతంగా ఆయురారోగ్యత నిండు నిండు చల్లగా వర్తిల్లండి. బంగారు బంగారు పుష్ప, నా తల్లి, నువ్వు రిటైర్ అయిన తర్వాత నీకు ఏం కావాలని కోరుకుంటావో అవన్నీ నీకు సిద్ధించాలి. తర్వాత సంతోషంగా, సంతృప్తిగా, ఆరోగ్యంతో, హాయిగా, పచ్చగా కలకాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. చిట్టి పొట్టి మాటలతో ఏం చెప్పమ్మా, వికసించిన పుష్పం నువ్వు, పరిమళ భరిత నీ జీవనం సాగాలి కడదాకా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా, ఆదర్శంగా. పుష్ప, ఆలోచించకుండా అర్థమయ్యేది సంగీతం. సంగీతం అర్థం అవడానికి ఆలోచించాల్సిన పని లేదు. ఆలోచిస్తే అర్థమయ్యేది సాహిత్యం. కానీ ఎంత ఆలోచించినా అర్థం కాని సంసారం. ఆ సంసారం, జీవితం, ఉద్యోగం ఇవన్నీ కూడా అనుభవం నీకు నేర్పిన పాఠాలు. ఆ పాఠాలన్నీ కూడా వెలకట్టలేదు. ఉద్యోగ విరమణ తర్వాత మాట్లాడే ప్రతి మాట ఎంతో ఆదరణ. కాబట్టి అందరూ ఆదరించేలాగా నీవు మాట్లాడతావని ఆశిస్తున్నాను. ఇప్పటి నుంచి నీ ఇష్టంతో చేసే ఏ పనైనా సరే ప్రతి పనికి విజయాలు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి నీ మాటలు ప్రతి మాట విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. అయితే ఇకపై స్కూల్ బెల్లు వినిపించదు, పాఠ్య పుస్తకం టెక్స్ట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మందలించడానికి నీ ఎదురుగా ఎవరు స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇదేంటి, ఇకపై నా జీవితం, నా తోడు, నా స్కూలు ఇంకేమీ కనిపించవా, నా బాధ ఒక క్షణం అనిపిస్తుంది. కానీ ఇప్పటి నుంచి నీకు ఉండాల్సిన తోడు ఒకే ఒక ముఖ్య లక్షణం. ఆ ముఖ్య లక్షణం ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో ఉండే ధైర్యం తోడుగా ఉంటే జీవితంలో నీవు దేన్నైనా ఎదురించి దేన్నైనా సాధించాలి. అటువంటి గుండె ధైర్యాన్ని నీకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు సర్వదా సహస్రదా ప్రసాదిస్తారని, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ప్రత్యక్షంగా కాకపోయినా నీ ఎదురుగా ఉండి ప్రత్యక్షంగా దీవించే అవకాశం లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సర్వదా సహస్రదా నిన్ను దీవిస్తారని ఆశిస్తూ నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అయితే this 31st May 2020 is the day when you finally stop working. I repeat it, finally stop working, but start living from today. At
అటువంటి జీవితాన్ని నీకు ఆ దేవుడు మంచిగా ప్రసాదించాలని, నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, సర్వే జన సుఖినో భవంతు. హాయ్ పుష్ప, పదవీ విరమణ శుభాకాంక్షలు. హాయ్ పుష్ప, పదవీ విరమణ శుభాకాంక్షలు. కుటుంబంలో అందరికన్నా పెద్దదానిది, అందరికీ తోడు నీడగా అండగా ఉంటూ నవ్వుతూ నవ్విస్తూ కలకాలం ఇలాగే సాగిపోవాలని కోరుకుంటూ మరొకసారి పదవీ విరమణ ఈ శుభాకాంక్షలు. పొట్టి శ్రీరాముల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రాన్ని బోధించే బాధ్యతల పరంగా స్కూల్ అసిస్టెంట్గా అంటే పాఠశాల సహాయకారిగా రేపు పదవీ విరమణ పొందబోతున్న సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలను, మంచి సంఘ జీవన సంతోషాలను పొందాలని ఆకాంక్షిస్తూ మీ అమ్మని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆమె పట్ల ప్రతిరోజు కనీసం కొన్ని సెకండ్లు లేదా నిమిషాలైనా నీ పర్యవేక్షణ ఉండాలి. తల్లులు ఎప్పుడు పిల్లల్ని కోరికలు కోరరు, ఎంతో తప్పని పరిస్థితులు వస్తే తప్ప. అవి పిల్లలే అంచనా వేసుకొని వాటిని గుర్తించి ఆ అవసరాలని తీర్చే వాడు మా మంచి మేనల్లుడు అని విశ్వసిస్తూ అక్కా బావలకి, నీకు, నీ పిల్లలకి, మా కూతురు జ్యోతికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. సుబ్బయ్య అన్న, నువ్వు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు బాగుండాలమ్మా ఆరోగ్యాలతో. Pusaka, wish you happy retirement life and healthy life. ఇలా డిజిటల్ గా నీకు నేను రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెప్తాను. నేను ఎప్పుడు త్రూఅవుట్ మై లైఫ్ నాకు నా మెంటల్ పీస్ కి, నాకు అంత స్టెబిలిటీకి చాలా కాంట్రిబ్యూట్ చేశాను. యాక్చువల్గా నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆల్సో. నేనైతే చాలా అనుకున్నాను, కంపల్సరీగా నీ తరఫున రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి పార్టిసిపేట్ చేయాలి ఫిజికల్గా అనుకున్నాను. అదంతా జరగలేదు. కానీ ఎనీవే నిన్ను చూసి నేను నవ్వుతూ ఎలాగా లైఫ్ లీడ్ చేయాలి అనేది నేర్చుకున్నాను. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటినీ అలా తోసేసి ఫ్రంట్ లో అంబియన్స్ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా, హ్యాపీగా, ఎట్లాగా లైఫ్ ని అంటే నవ్వుతూ బతకాలిగా అనే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ని నువ్వు చాలా బాగా అడాప్ట్ చేసుకున్నావు. నేను కూడా నీ దగ్గర నేను బాగా నేర్చుకున్న ఏకైక విషయం అది. నాకు బాగా నచ్చుతుంది ఆ ఏరియా. అండ్ ఆల్సో నువ్వు నీ జాబ్ జర్నీలోని నీ సొంతూరులో పెర్మనెంట్ గా ట్రైన్ దిగే టైం వచ్చేసింది. అండ్ ఐ విష్ యూ చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, శోభాయమానంగా నీ తల్లిగా పోస్ట్ రిటైర్మెంట్ ఎంతో పసందుగా లైఫ్ జరగాలి ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలతో రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా జరగాలని విషెస్ తెలియజేస్తూ ధన్యవాదాలు. ప్రియాతి ప్రియమైన పుసక్క, నీ 29 సంవత్సరాల ఉద్యోగ సోపానంలో ఎన్నో ఇబ్బందులతో మొదలై ఒడిదుడుకుల బతుకు బండితో కుటుంబ బాధ్యతల మధ్య అన్నదమ్ముల
శ్రేయస్సు కోరుతూ 60 సంవత్సరాంతాన పదవీ విరమణ చేస్తున్న నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నీ వెనకాల ఎన్ని బాధలున్నా ఎదుట వారిని నవ్వించగలిగి నిస్వార్థమైన సంఘ సేవ చేయగలిగిన గొప్ప అరుదైన మనసున్న అక్కకు శేష జీవితంలో మా ప్రియమైన బావతో, కొడుకు, కోడలు, మనవరాలు, మనవడితో సంతోషంగా గడపాలని, అలాగే కలిమిశెట్టి అన్నదమ్ముల ఏకైక చెల్లిగా, అక్కగా మాకు ఎప్పుడూ తోడుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నీ తమ్ముడు. ప్రియాతి ప్రియమైన పుష్పవదనకి విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత స్టార్ట్ చేసే ఈ సెకండ్ ఇన్నింగ్స్ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుష్పవదన, వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. హాయ్ పుసత, హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ పెద్దమ్మ. పుసత, లాక్డౌన్ లో అందులోనూ రిటైర్మెంట్ అవుతున్నావు కాబట్టి బాగా కొత్త కొత్త వంటలన్నీ చేసి మా మీద ప్రయోగం చెయ్యి. నేను ఇండియాకి వచ్చిన తర్వాత నాకు బాగా మంచి మంచి ఆమ్లెట్లు, మంచి మంచి చికెన్ ఫ్రైలు చేసి పెట్టు. అలాగే రిటైర్మెంట్ అయిపోయిందని చెప్పేసి, వస్తుంది కదా అని చెప్పేసి నీకు వయసు అయిపోయినట్టు కాదు. హ్యాపీగా అందరూ రోజు వాకింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టే సేఫ్, బీ సేఫ్. ఓకే, బాయ్ అత్త. బాయ్ పెద్దమ్మ. Congratulations Pusatha on your retirement day. Hope you have a healthy and wonderful time in your retirement. ఇన్ని రోజులు స్కూల్ అని చెప్పి అది ఇది అని చెప్పి 10 to 12 hours సెల్ఫ్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేసావు. ఇంక రేపటి నుంచి 24 hours మా అవుతానే ఎంజాయ్ చేయాలి నువ్వు. ఓకే, విష్ యూ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్. హాయ్ పెద్దమ్మ. హాయ్ పెద్దమ్మ. హ్యాపీ రిటైర్మెంట్ డే, పదవి విరమణ శుభాకాంక్షలు. హ్యాపీ చెప్పండి నాన్న. హ్యాపీ హ్యాపీ నాని అనండి. దానికి హ్యాపీ చెప్పు. చెప్పు. నువ్వు చెప్పు నాన్న. జున్ను హ్యాపీ. ఈ రోజు నుంచి బాగా బోర్ కొట్టేస్తాను పెద్దమ్మ మీకు. ఇప్పటి నుంచి ఫుల్ గా స్కూల్లో అసలు రోజు డైలీ అంతమంది పిల్లల్లో ఉండి సడన్ గా ఇంట్లో ఉండేసరికి మీకు కొద్దిగా ఆ డిఫరెన్స్ పక్కాగా తెలిసిపోతుంది. పెద్దనాన్న రిటైర్ అయిన తర్వాత కొద్ది రోజులు ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చూసి ఉండుంటది. సో అది కూడా మీరు ఫీల్ అవుతారు. కాకపోతే మీకు బిగ్ రిలీఫ్ ఏంటంటే మీ మనవడు మనవరాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళతో బాగా హ్యాపీగా లైక్ మీ హెల్త్ కేర్ తీసుకొని బాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను పెద్దమ్మ. థ్యాంక్ యూ. మాధురి. హాయ్ పెద్దమ్మ. You have been a very good teacher to many students and a very good mentor to our family members. Now it's time for you to get relaxed and cherish each and every moment in your life. I wish you a very very happy retirement life, Atta. ఎప్పుడో కంపానియన్ గా, సపోర్ట్ గా చాలా హెల్ప్ చేసావు. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ, వెల్దీ అండ్ హెల్దీ. నాకు 65 kgs గోల్డ్, అంటే నేను వెయిట్ అంతే అనుకుంటున్నాను. విషింగ్ Pusatha వెరీ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఇంకా రిటైర్ అవ్వలేదు కాబట్టి. You are my inspiration. I wish you a very happy retirement. Dear Pusatha, wish you a very happy retirement. You are the most supportive person I ever had in my life. Thanks to you for giving everything to me. Let the relaxation begin. I hope you will be very happy in future. Happy retirement, Mama. Be safe. Stay home. పుష్పావతి, శుభాకాంక్షలు. హలో అక్క, మీరు రిటైర్మెంట్ అయ్యి బాగా పిల్లలతో, పాపతో, అబ్బాయితో బాగా ఎంజాయ్ చేయండి. డియర్ సిస్టర్, ఎందరికో మార్గదర్శకులైన మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ అన్న క్షేత్రపాల్. హ్యాపీ రిటైర్మెంట్ అక్కగారికి. పదవీ విరమణ పిన్నికి శుభాకాంక్షలు. హాయ్ అత్తమ్మ, హ్యాపీ రిటైర్మెంట్ డే అత్తమ్మ. హాయ్ పెద్దమ్మ, హ్యాపీ రిటైర్మెంట్.
హాయ్ పెద్దమ్మా. హాయ్ అక్క. సో మీరు ఈ రోజు రిటైర్మెంట్ అవుతున్నారని విన్నాము. ఈ సందర్భంగా మా అందరి తరఫున మీకు విష్ యూ ఎ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. సో ఇక ముందు మీకు మొత్తం ఫ్రీ టైం కాబట్టి ఎనీ టైం ప్లీజ్ యూ కెన్ కమ్ టు హైదరాబాద్. పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ ఎంజాయ్. ఓకే, విష్ యూ అగైన్ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. పిల్లలు I love you. హాయ్ తమ్మా, నిన్న హేము కాల్ చేస్తున్నాడు. రేపు మీ రిటైర్మెంట్ డే అని చెప్పాడు. వెల్, ఇట్స్ నాట్ దట్ హ్యాపీ న్యూస్, బట్ రెస్ట్ ఆఫ్ ద టైం మీరు మామయ్యతోనూ హేముతోనూ పిల్లలతోనూ గడుపుతారని ఐ థింక్ ఫర్ యూ ఇట్ వుడ్ బి ద బెస్ట్ టైం. మీ స్కూల్ కిడ్స్ కాకుండా మీ మనవడు మనవరాలతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటాం. వెరీ హ్యాపీ ఫర్ యూ. హ్యాపీ రిటైర్మెంట్. బాయ్. హాయ్ పెద్దమ్మా, రేపు మీ రిటైర్మెంట్ డే అంట కదా, చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాం. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అలాగే ఒక గొప్ప వృత్తిని ఎన్నుకున్నారు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ పెద్దమ్మా. ఫైనల్లీ రిటైర్మెంట్ డే వచ్చేసిందని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. మీ స్టూడెంట్స్ అందరినీ మిస్ అవుతున్నారని. డోంట్ ఫీల్, మేమందరం మీ స్టూడెంట్సే. మాతో కూడా టైం స్పెండ్ చేయండి రిటైర్మెంట్ తర్వాత. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ డే. బాయ్. పదవి విరమణ శుభాకాంక్షలు పిన్ని. పదవి విరమణ శుభాకాంక్షలు మా వదిన గారు పుష్ప గారికి. రిటైర్మెంట్ శుభాకాంక్షలు అక్క. పెద్దమ్మ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మీ విశ్రాంతి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నాను. మన గార్డెన్ మిస్ అవుతున్నా నువ్వు నన్న సమ్మర్లో వచ్చింటే బాగుంటాను అంతా. సరే, రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉంటావు, మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తాలే. కానీ హ్యాపీ రిటైర్మెంట్ ఫంక్షన్ మా. బాగా కష్టపడి ఇంట్లో తర్వాత స్కూల్లో ఎప్పుడు నీ బాధలు ఎప్పుడు బయట పెట్టుకోకుండా ఎప్పుడు నవ్వుతా అందరితో కలిసిపోయి నవ్విస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసినావు. సో ఇప్పుడు రిటైర్మెంట్ నీకు స్కూల్ వర్కే. పిల్లలకి ఎప్పుడు మదరే ఫస్ట్ టీచర్ అంట. ఆ లెక్కన నాకు మనవడు మనవరాళ్ళకి తర్వాత చాలా మందికి నువ్వు కౌన్సిలర్గా టీచర్గా ఎప్పుడు రిటైర్ కావు. సో ఈ రిటైర్మెంట్ తర్వాత నీకు 4 పనులు చెప్తా. 2 నీకు ఇష్టమైన పనులు, 2 కష్టమైనవి. సో ఇష్టమైనవి స్టార్ట్ చేస్తే, 1 సోషల్ సర్వీస్, అది ఎట్లాగో చేస్తావు. 2 మంచి మంచి బుక్స్ చదువుకో. బుక్స్ ఒకటి ఆర్డర్ ఇస్తాను ఆన్లైన్లో. తర్వాత 2 కష్టమైన పనులు. సో ఫస్ట్ వచ్చేసేసి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత సెకండ్ వచ్చేసరికి మంచి టేస్టీ బిర్యానీ నేర్చుకుని వండిపెట్టు. ఓకేనా? సరే. హ్యాపీ రిటైర్మెంట్ అత్త. హ్యాపీ రిటైర్మెంట్ నాని. చెప్పు, హాయ్ చెప్పు నానికి. హాయ్ చెప్పు. హాయ్ పెద్దమ్మా. రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిటైర్ అయిన తర్వాత మన ఫ్యామిలీతో మీరు కలిసిమెలిసి హ్యాపీగా ఇన్ని రోజులు మిస్ అయినట్టు ఇంకన్నా హాయిగా గడపాలని కోరుకుంటున్నాను. వదిన అన్న పిల్లలతో పెద్దనాన్నతో అందరితో హ్యాపీగా ఈ రిటైర్మెంట్ లైఫ్ ఇంకా చాలా హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ పెద్దమ్మ. చాలా కష్టపడ్డారు. జాబ్ చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కష్టపడ్డారు. అందరికీ సహాయం చేశారు. ఇకనైనా కోడలతో, అన్నతో, పెద్దనాన్నతో, పిల్లలతో కలిసిమెలిసి ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అందరూ బాగుండాలి. ఓకేనా? కంగ్రాచులేషన్స్ పెద్దమ్మ. విష్ యూ ఏ హ్యాపీ రిటైర్మెంట్ నాయనమ్మ. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మమ్మ. కంగ్రాచులేషన్స్. నాయనమ్మ, విష్ యూ ఏ హ్యాపీ రిటైర్మెంట్. కంగ్రాచులేషన్స్. Hi Mama, 31st May 2020. Even nature doesn't want to let you retire. This is just a day for the sake of rules and regulations. Actually, you never get retired. Let me tell you why.
I never seen a teacher like you who feels their school as like their own family, and the students are like their own children, and who feels to their problems and continuously resolves those problems. And I know you love your colleagues a lot. They are very beloved to you. And I never seen a teacher like you who bunk schools many times and watches first day first show movies and shares those stories with me so many times. And I never seen a person like you who adapts to any generation of human being. You know, most of my friends shocked, wondered, amazed after experiencing with you, and they gone crazy actually. And finally, 31st May 2020 May reminds you that you are 60 years old, but your heart, kindness, soul will be forever 16. So you will never get retired. So I wish you more happiness and more happy moments with Cherry and Krish, and I wish you God give you more and more willpower to help you poor people. Lastly, I want to tell you one thing. You may stop chasing around students, but they won't. They will definitely follow you. They chase you. They come to you. They talk to you. They will take your suggestions. They will take your motivation whenever they feel low. I know so many of your friends still calls you, and they share their life events, their experiences, a lot many. So finally, love you, Mama. Hi, Mama. I wish you fun and happy retirement and all the best for your next phase of the life. Wish you happy retirement, Peddamma. ఎందరికో మార్గదర్శకురాలైన మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. అండి హ్యాపీ రిటైర్మెంట్ డే. హాయ్ అండి, హ్యాపీ రిటైర్మెంట్ డే. అమ్మమ్మ, మీరు ఇప్పటి వరకు చాలా చేశారు. ఇంకా మీరు రెస్ట్ తీసుకునే టైం వచ్చింది. రెస్ట్ తీసుకోండి, హెల్తీగా ఉండండి. మీరు తాత ఇద్దరు హెల్తీగా ఉండాలి. మీరు హెల్తీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టేక్ కేర్ అమ్మమ్మ. బాయ్. హ్యాపీ రిటైర్మెంట్ డే అవ్వ. హ్యాపీ రిటైర్మెంట్ పెద్దమ్మ. హాయ్ అవ్వ, ఐఎమ్ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ రిటైర్మెంట్. కంగ్రాచులేషన్స్ అవ్వ. ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ విత్ ఫన్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్. బాయ్ అవ్వ. Hi Mama, I wish you a happy retirement. Hi Mama, this is Karthik, Pawan friend. First of all, very best wishes for your retirement. And ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మీకు దేవుడు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మరెన్నో జ్ఞాపకాలని, మధురమైన జ్ఞాపకాలని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హాయ్ అండి, హ్యాపీ రిటైర్మెంట్. హాయ్ మామా, ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ రిటైర్మెంట్. ఆల్ ది బెస్ట్. హాయ్ పుష్ప, బాగున్నావా? లాక్డౌన్ లో రిటైర్మెంట్ అవుతున్నావు కదే. నీ రిటైర్మెంట్ కి లాక్డౌన్ వచ్చింది. అందరం బాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం నీ రిటైర్మెంట్. సరేలే, మళ్ళీ కలుస్తాం అందరము. హ్యాపీ రిటైర్మెంట్. రిటైర్మెంట్ తర్వాత కూడా నీ జీవితము ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడిచిపోవాలని కోరుకుంటున్నాను. నవ్వుతూ నవ్విస్తూ నీ ఉద్యోగ పదవి కాలాన్నంతా బాగా గడిపినావు. మళ్ళీ తర్వాత కూడా నవ్వుతూ నవ్విస్తూ నీ జీవితం గడిచిపోవాలని కోరుకుంటున్నాను. 13 సంవత్సరాల వయసులో ఇద్దరం కలిసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా, సంతోషంగా, స్నేహపూర్త జీవితాన్ని గడిపినాము. మిగతా జీవితం కూడా ఇలాగే కొనసాగాలని, ఇలాగే ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, రిటైర్మెంట్ శుభాకాంక్షలు, పదవీ విరమణ శుభాకాంక్షలు. హాయ్ పుష్ప, బాగున్నావా? నీ రిటైర్మెంట్ ఫంక్షన్ కి రాలేకపోతున్నాను. మీ కుటుంబంతో, పిల్లలతో, మీ భర్తతో అందరితో సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ మంచు. హ్యాపీ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్.
హాయ్ పుష్ప, బాగున్నావా? హ్యాపీ రిటైర్మెంట్ డే పుష్ప. హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్ ద బెస్ట్.